గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ పై స్టాక్ సుదర్శనకి స్వాగతం. నేను మీ రామకిషోర్. ఈరోజు డేట్ 19th ఆగస్ట్ 2026 వెనస్డే. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అయిన స్టాక్స్, లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా, చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఆ డేటాని మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే ఫ్యూచర్స్ డేటాతో ఈ వీడియోని క్లోజ్ చేద్దాము. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ముందుగా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తూ ఆల్ టైమ్ హైని టచ్ చేసిన స్టాక్స్ కనుక చూసినట్టయితే మీనన్ బేరింగ్స్, ప్లీజ్ జీవీఎస్ ఫార్మా, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రెసిషన్ కాస్టింగ్, టూరిజం ఫిన్కార్ప్, మోడిసన్, కర్ణాటక బ్యాంక్, ఆర్ఆర్ కేబుల్, వెల్స్పన్ కార్ప్, లెన్స్కార్డ్ సొల్యూషన్స్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్, లీలా ప్యాలెస్ హోటల్స్, షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ, హ్యాపీ ఫోర్జింగ్స్, ఫ్యూజీ యామా పవర్ సిస్టమ్స్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, గుజరాత్ కిడ్నీ మనకి ఈరోజు ఆల్ టైమ్ హైని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే సుదీప్ ఫార్మా, ప్రికాల్, అవలాన్ టెక్నాలజీస్, స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బాస్క్, నమ్ ఇండియా, మ్యాన్ ఇండస్ట్రీస్, మహామాయ స్టీల్ ఇండస్ట్రీస్, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, డ్యూబికాన్ రీసెర్చ్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, రాడికో కైథన్, దివీస్ ల్యాబ్స్, ఆనంద్ రతి వెల్త్, సంవర్ధన మదర్సన్, సినోరెస్ ఫార్మస్యూటికల్స్, జిహెచ్సిఎల్, బజార్ స్టైల్ రీటైల్, సోనా బిఎల్డబ్ల్యూ, స్టీల్ క్యాస్ట్. ఈ స్టాక్ మనకి ఫోర్జింగ్ స్టాక్స్కి రా మెటీరియల్ సప్లయర్ లాగా కనిపిస్తూ ఉంది. అందుకనే మనకి ఫోర్జింగ్ స్టాక్స్తో పాటు ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఇప్కా ల్యాబొరేటరీస్, టైటాన్ కంపెనీ, గోకుల్ అగ్రో రిసోర్స్, ఎస్జీ మార్ట్, యూనిపార్ట్స్ ఇండియా, శిల్పా మెడికేర్, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, న్యూలాండ్ ల్యాబ్, మ్యాక్ పవర్ సిఎన్సి మిషన్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, లక్ష్మీ మిషన్ వర్క్స్, ఆంథమ్ బయోసైన్స్, అజంతా ఫార్మా, ఎస్పిఆర్ ఆటో, సెడిమ్యాక్ మ్యాక్ట్రానిక్స్, సిర్మా ఎస్జిఎస్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మనకి ఈరోజు నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ స్టాక్స్ అన్ని మనకి ఆల్ టైమ్ హై నుంచి 3% అవేలో ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే 3 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి సిమిలర్ టు ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై స్టాక్స్ కనిపిస్తున్నాయి. అలానే ఈరోజు ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా లైఫ్ స్ప్రాన్ లిమిటెడ్, కామా హోల్డింగ్స్, సాయి సిల్స్ కళామందిర్, క్రిజాక్, బ్రెయిన్ బి సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా అండ్ ఫ్యాషన్ లిమిటెడ్ మనకి ఈరోజు ఆల్ టైమ్ లోని టచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలానే సాయి సిల్క్ కళా మందిర్ కంటిన్యూస్గా ఈ స్టాక్ మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే డాబర్ ఇండియా, పీజీహెచ్హెచ్, వర్ల్ఫూల్, ఇండియా మార్ట్ ఇంటర్మెష్, కేఈసి ఇంటర్నేషనల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, సింఫనీ, తిరుమలై కెమికల్స్, ఐఆర్సిటిసి, శాంతి గేర్స్, సన్ టీవీ నెట్వర్క్, బేర్ కార్ప్ సైన్స్, గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఎనర్జీ, పిఐ ఇండస్ట్రీస్ మనకి 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు ఆల్ టైమ్ హై, నియర్ టు ఆల్ టైమ్ హై, 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మార్కెట్ అవర్స్లో నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా కనుక చూసినట్టయితే ఈ డేటా మనకి లాస్ట్ 20 days యావరేజ్ వాల్యూమ్తో ఈరోజు వాల్యూమ్ చూసి నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగిన వాల్యూమ్ని మనం వాల్యూమ్ రేషియోలో చూస్తాము. ఈరోజు డేటా కనుక చూసినట్టయితే ముందుగా మనకి ఆస్టర్ డిఎం 2.2%
నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 94 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. మేబీ ఈ స్టాక్‌లో ఏదన్నా బ్లాక్ డీల్ జరిగిందా? హ్యాండ్స్ చేంజ్ అయిందా? అనేది మనం తర్వాత చూడాల్సి ఉంది. అలానే రెయిల్‌టెల్ ఈరోజు నియర్లీ 2% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 25 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. గ్లాక్సో 5% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 15 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఐజీఎల్ మనకి నియర్లీ 1.7% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 11.7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఏటీజీఎల్ 2% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 11.3 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. హెచ్ఎస్ఎల్ ఈ స్టాక్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 4% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి నియర్లీ 6.1 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. బట్ మనం లో గనుక చూసినట్టయితే 701 నుంచి షార్ప్‌గా రికవరీ అయ్యి 750 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే మనకి లో నుంచి గనుక చూసినట్టయితే నియర్లీ 3-4% రికవరీ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఐటీఐ ఈరోజు 0.7% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఎస్బీఎఫ్సి ఈరోజు 1.3% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 4.7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఎంజీఎల్ 1.4% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 4.5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఫస్ట్ క్రై 3.6% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 4.2 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఫైజర్ 2.5% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 4 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అలానే ఆస్ట్రాజెనెకా 2% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 3.5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. సెయింట్ నియర్లీ 3.8% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 3.4 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అలానే ఈ స్టాక్ కూడా బాటమ్ నుంచి గనుక చూసినట్టయితే 3% రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది. అలానే టీబీ రియాల్టీ, ఆధార్ హౌసింగ్ ఫినాన్స్, ఎల్ఎన్టీ ఫినాన్స్, అపోలో టైర్స్ మనకి ఈరోజు నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 3 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే సమాన్ క్యాపిటల్ ఈరోజు 1.9% నియర్లీ పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 2.7 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలానే ఎల్జీ ఎక్విప్‌మెంట్ ఈ స్టాక్ మనకి ఈరోజు 3% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 2.7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఈ స్టాక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే లో 608 లెవెల్స్ నుంచి రికవరీ అయ్యి క్లోజింగ్‌కి 637 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే ది లీలా ప్యాలెస్ హోటల్స్ 3% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 2.5 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. బలరాంపూర్ చెన్ని ఆతమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 2.15 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. అనే త్రివేణి జ్యోతి సిఎన్సి ఈరోజు స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతూ మల్టిపుల్ టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. సిఈఎస్సి కూడా ఈరోజు నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 2 టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ ఈ డేటా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అలానే ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్ కనుక చూసినట్టయితే మనకి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం ఒకసారి డేటా కనుక చూసినట్టయితే 311 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ 324 దగ్గర క్లోజ్ అవుతూ న్యూ ఆల్ టైమ్ హై ప్రైస్లో క్లోజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు కనుక చూసినట్టయితే స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు నియర్లీ 7 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ 70 దగ్గర చూపిస్తూ స్ట్రాంగ్ మొమెంటం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్న స్టాక్ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్. ఫ్రెండ్స్ ఈరోజు మనకి మార్కెట్ క్లోజింగ్కి ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్ చూపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ముందుగా మనకి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఈరోజు డేటా కనుక చూసినట్టయితే 3100 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ క్లోజింగ్కి
3260 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి మనం హై అండ్ లో కనుక చూసినట్టయితే స్టాక్ యొక్క హై 3520 ఉంటే అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ మనకి సపోర్ట్ 3100 దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలానే ఈరోజు స్ట్రాంగ్‌గా ఆ ప్రైస్‌ని బౌన్స్ బ్యాక్ చేసి 3260 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి మనం వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే రీసెంట్ డేస్‌తో కంపేర్ చేసినట్టయితే మనకి ఈరోజు హ్యూజ్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. నియర్లీ 1.1 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే స్ట్రాంగ్ మొమెంటమ్ చూపిస్తూ 61 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ అలానే స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నమ్ ఇండియా. ఈ స్టాక్ కూడా ఒకసారి చూసినట్టయితే మనకి ప్రీవియస్లీ ఆల్ టైమ్ హై 1220 ఉంటే ఈరోజు మనకి నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేటా కనుక చూసినట్టయితే 1180 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ క్లోజింగ్‌కి 1217 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ మనకి నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఈరోజు వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే నియర్లీ 1.14 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆర్ఎస్ఐ 58 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన స్టాక్స్. ఫ్రెండ్స్ అలానే మనం సెల్లింగ్ ప్రెషర్‌తో లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే ఫ్రంట్ పవర్ లిమిటెడ్. ఈ స్టాక్ మనం నిన్న, ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాంగ్, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్‌తో డే లో దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే వాల్యూమ్స్ కూడా ఒకసారి చూసినట్టయితే నిన్న, ఈరోజు 3.75 లాక్స్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే ఒకసారి మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో 1200 అనేది ఒక లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్‌గా చూసినట్టయితే మనకి ఈ స్టాక్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు ఇంట్రెస్టింగ్ చార్ట్స్ చూపిస్తున్న స్టాక్స్. ఫ్రెండ్స్ ఈ డేటా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి ఫ్యూచర్స్ డేటా ఒకసారి చూసినట్టయితే కెయిన్స్ టెక్నాలజీ ఈరోజు షార్ట్ కవరింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే డిక్సన్లో కూడా షార్ట్ కవరింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే లాంగ్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే నిపాన్ అసెట్ మేనేజ్మెంట్, పిఎన్బి హౌసింగ్, కోఫోర్జ్, పేటిఎం, ఎస్బీఐ కార్డ్, పాలసీ బజార్‌లో మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే షార్ట్స్ గనుక చూసినట్టయితే పవర్ ఇండియా. ఈ స్టాక్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు నియర్లీ 4.6% ఫ్యూచర్స్‌లో కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అలానే కరెంట్‌లీ ట్రేడింగ్ ప్రైస్ గనుక చూసినట్టయితే మనకి పోస్ట్ రిజల్ట్స్ వచ్చిన గెయిన్స్ స్లోగా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే అదర్ డేటా కనుక చూసినట్టయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఎల్ఎన్టీ ఫినాన్స్, సీజీ పవర్, వోల్టాస్, ఎంసీఎక్స్, గ్లెన్మార్క్ ఫార్మాలో మనకి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు ఏ స్టాక్‌లో అగ్రెసివ్ లాంగ్స్ అండ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే నిపాన్ అసెట్ మేనేజ్మెంట్, నమ్ ఇండియాలో ఈరోజు అగ్రెసివ్ లాంగ్స్ బిల్డ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. నిఫ్టీ ఎఫ్ఈఐ ఇండెక్స్‌లో అగ్రెసివ్ షార్ట్స్ బిల్డ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే మనం ఇండెక్స్ కనుక చూసినట్టయితే నిఫ్టీలో ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు ఫ్యూచర్స్‌లో కనిపిస్తున్న డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను మీ రామకిషోర్. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్
మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. Bye bye. See you in other video.